హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా వనస్థలీపురంలోని మారుతి నగర్కి వచ్చాం. మారుతి నగర్లో ఉంటున్న భారతి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి భారతి గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమాన్. ఓకే అండి, భారతి గారు మన ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ పెట్టాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మీ మిద్దె తోటలోంచి కాయ, పండ, పువ్వ, ఆక ఇక్కడ ఏం చూపించి క్వశ్చన్ లాగా అడగబోతున్నారు? ఒక వెజిటబుల్ అడగబోతున్నానండి. వెజిటబుల్ హింట్ కూడా ఇచ్చేసారు ముందే. ఇది ఓకే, ఇది ఏం ప్లాంట్ చెప్పాలి? చెప్పండి. ఈ ప్లాంట్ ఏందో ఆకు చూడండి, అలాగే ఇక్కడ చిన్న పిందెలాగా ఉంది. మరి అదేంటో మీరే గెస్ చేయండి. గెస్ చేసి చెప్పండి. చూడండి ఇక్కడ చిన్నగా పిందెలు కూడా ఉన్నాయి. అదేంటో వెజిటబుల్ అంటున్నారు. సో మీరు గెస్ చేయండి. ఆన్సర్ అది ఒక వెజిటబుల్, ఫ్రూట్ అయితే కాదు. ఓకే, గెస్ చేస్తున్నాను. అంతకంటే మేము హింట్ ఇవ్వలేదు, ఎందుకంటే నాకు తెలుసు, నాకు చెప్పేసరి ఆల్రెడీ. నేను నా మైండ్లో ఒక హింట్ వచ్చింది, అది చెప్తే ఇక తెలిసిపోతుంది, అంతకంటే ఏం లేదు. ఓకే, నిన్ననే హార్వెస్ట్ చేశారంట ఆల్రెడీ, అందుకే అది చిన్నగా ఉంది కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుంది. కొద్దిగా పెద్ద పెరిగితే ఈజీగా చెప్పగలుగుతారు మీరు. ఓకే, ఆన్సర్ గెస్ట్ చేస్తుండే, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకే, తోటకి ఎంటర్ అయిపోదామా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది క్యాబేజీ అండి, కాలీఫ్లవర్ క్యాబేజీ ఐడియా లేదు నాకు. తర్వాత తోటకూర బెండ మొక్కలండి. ఓకే, ఇది కాకర. సో దీనికి ఇది గణేష్ టైంలో మనం కట్టే పత్రి. అంటే గణేషుని ఇక్కడే నిమజ్జనం చేస్తా కదా, నేను చెరువులో అయ్యాను. సూపర్ అండి. ఆ సాయిల్ లో లోటస్ పెట్టేశాను అనమాట. ఎట్లాంటి కాన్సెప్ట్ చెప్పండి నాకు ఒకసారి. మీరు అంటే మన బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి టబ్స్ లో వాటర్ ఫిల్ చేసేసి వినాయకుడిని అందులో నిమజ్జనం చేసి వాటర్ మొక్కలకు పోసేస్తా. అది జిగురు మట్టి కదా మనకి, లోటస్ అవి బాగా వస్తాయని అది అందులో పెట్టేస్తాను. సూపర్ అండి, నిజంగా మంచి కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా వినాయక చవితికి వినాయకుడిని చాలా చక్కగా పూజిస్తాం. పూజించి అయిపోయింది మా పని అనుకొని ఇక వెళ్ళేటప్పుడు డాన్సులు వేసుకుంటా ఇష్టం వచ్చినట్టు చేసి ఇక అంటే చెప్పుకోవద్దు కానీ ఏమనిపిస్తుంది అంటే డ్రైనేజ్ వాటర్లో వేసేస్తారు. అసలు ఏం వాటరో తెలియదు. అండ్ వన్ మోర్ థింగ్, అసలు 10 రోజులు పూజ చేస్తామా, పూజ అయిపోయినాక ఇక నిమజ్జనం కోసమే మేము ఎదురు చూస్తున్నాం అన్నట్టు దేవుడిని వెనకొదిలేస్తారు. దేవుడు ఎనుకుంటాడు, మాకు సంబంధం లేదు. అక్కడ ఎవడో ఓ పెద్ద ఆయనని ఎవరినో కూడా పెద్ద ఎవరో ఆవిడ కూర్చుంటారు దేవుడి దగ్గర, వీళ్ళంతా ముందు ఎగురుతూ ఉంటారు. అంటే కాన్సెప్ట్ అది కరెక్ట్ కాదు. మంచి భజన చేసుకుంటే దేవుడిని అంతా కూడా మన కంపోస్ట్ లోనే వేసేస్తాం. పత్రి కూడా ఉంటుంది కాబట్టి పత్రి ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. మన పెరటి రుచుల కార్యక్రమంలోనే ఒకరు ఈకో ఫ్రెండ్లీ గణేషుని ఎట్లా వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఎట్లా అంటే ఒక పాటు, అందులోనే గణేశుడు, మట్టి గణేశుడు, ఆ కింద సీడ్ పెట్టి గణేషుని ఇస్తారు. వాళ్ళు మీరు 11 రోజులు పూజ చేయండి, గణేషుని అక్కడే నిమజ్జనం చేయండి. అట్లనే నిమజ్జనం అయ్యాక ఆ సాయిల్ నుంచి ఒక మొక్క వస్తుంది. చాలా సూపర్ కాన్సెప్ట్ అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మీరు కూడా ఇక్కడే గణేషుని పెడుతున్నారు, మళ్ళీ ఇక్కడే నిమజ్జనం చేస్తున్నారు. బెస్ట్ ఐడియా అండి, సూపర్ ఐడియా. అందుకే మంచి మట్టి గణేషుడు, చిన్న గణేషుడు అయినా సరే భక్తితో పూజ చేసుకొని మంచిగా ఇంట్లోనే మనం నిమజ్జనం చేసుకొని ఇట్లా మొక్కలకి వేసేసుకుంటే ఆ ఫీల్ చాలా సూపర్గా ఉంటుంది. లేకుంటే అయిపోయింది ఇంట్లో పూజ చేసినాం, ఇక్కడ నుంచి అక్కడికి ఇసిరేసా అన్నట్టుంటే దేవుడా. ఓకే, ఫైన్. ఇక్కడ ఇదంతా ఇది పసుపు. తర్వాత ఇది పసుపు ఎన్ని పెట్టారండి? ఇది అవి జస్ట్ ఇందులో 4 అందులో 4 పెట్టానండి. చాలా బాగా వచ్చింది. ఇంతకుముందు పెట్టారా ఫస్ట్ టైం అండి? లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు. ఓకే, ఎంత వచ్చిందండి లాస్ట్ ఇయర్? ఒక 1.5 kg వచ్చింది. 1.5 kg వచ్చింది. అంటే ఇంకా ఎక్కువ టబ్స్ పెట్టాలి ఇంట్లోకి సరిపోవాలంటే, నాకు టైంకి దొరకలేదు అనమాట. ఓకే. ఈ కొన్ని. సో పసుపు క్రాప్ రావడానికి ఎంత టైం పడుతుందండి మనకి? పసుపు 9 months అండి. 9 months. సో ఇది ఇప్పుడు పెట్టి ఎన్ని రోజులైంది? ఇది
4 months అవుతుంది. 4 months. సో మళ్ళీ ఫెబ్లో తీయాలండి. ఫెబ్ మార్చ్ అయితే కరెక్ట్ గా రెడీ అవుతుంది. ఓహో, అంటే కరెక్ట్ మనకంటే ఈ పసుపు పెట్టే టైం ఉంటదండి. జూన్ అండి. జూన్ అంటే లైక్ ఎండలు అయిపోతున్న టైంలో మాక్సిమం మనం ఏ మొక్కలైనా సరే స్టార్ట్ చేసేటప్పుడు ఈ మొక్క ఎండ అయిపోతున్న టైంలో స్టార్ట్. అవునండి. సో జూన్ లో పెట్టుకుంటే ఫిబ్రవరిలో తీయొచ్చు. సో ఇది కంప్లీట్ అయినట్టు మనకు తెలిసేది కూడా ఆకులు పండిపోతాయి. అప్పుడు ఇంకా వాటర్ ఇవ్వకూడదు మనం. ఏ టైం నుంచి వాటర్ ఇవ్వకూడదండి? బేసిక్ ఆకులు పండడం స్టార్ట్ అయితే దుంప రెడీ అయినట్టే మనకి. సో అప్పుడు కానీ వాటర్ ఇస్తే అవన్నీ కుళ్ళిపోతాయండి. మళ్ళీ ఇంక మొత్తం డ్రై వదిలేయాలన్నమాట కంప్లీట్ గా. ఇక మొత్తానికి వాటర్ అసలు ఇవ్వకూడదండి. ఆకులు మొత్తం పండిపోతాయి అన్నమాట. ఇంకా అప్పుడు వాటర్ ఆపేస్తే మనం ఒక 1 month మార్చిలో చేసుకున్న హార్వెస్ట్ ప్రాబ్లం ఎన్ని రోజులున్నా ప్రాబ్లం ఉండదు. ముందు తీసేస్తే మాత్రం మనకేం పని చేయదు అనమాట. ఓకే ఓకే ఫైన్. సో యాక్చువల్లీ పసుపు విషయంలో చాలా మందికి కైండ్ ఆఫ్ లాస్ట్ టైం నేను కూడా ఫెయిల్ అయ్యాను. ఏంటంటే ముందు తీసేసట ఎగ్జైట్మెంట్ కొద్ది ముందు చేస్తే అవి లేతగా ఉన్నాయి అనమాట. కలర్ రాలేదు సరిగా. ఇయర్ అయితే సో ఫిబ్రవరిలో అంటే మినిమం 9 months కాబట్టి అది ఎప్పుడైతే ఆకులు ఎండిపోవడం స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి వాటర్ ఇవ్వడం ఆపేస్తే దుంప పాడవదు. అంతే. ఎస్ ఓకే ఫైన్. అది తీసాక కూడా చాలా మంది ప్రాసెస్ ఏంటంటే పసుపు తీయంగానే ఓకే ఫైన్ అయిపోయింది అని అనుకుంటారు. ఫస్ట్ పసుపు దాన్ని ఉడకబెట్టాలి కదండి. ఫస్ట్ దాన్ని అంటే ఒక ప్రాపర్ దాంట్లో ఉడకబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టి అప్పుడు దాన్ని మిక్సీకి పెట్టాలంట. ఎందుకంటే మన ఇట్లనే ఒకసారి పసుపు కంప్లీట్ అయితే ఇదే అయిపోయింది ఎండలో డైరెక్ట్ పెట్టేసాం పాడైపోయింది. ఓకే ఫైన్. ఇదైతే మనకి బేసిక్ గా ఒక 1.5 kg అయితే ఈజీగా వస్తుంది కదా. మంచిగా వస్తుంది. సో అక్కడ జామ, అది జామ, ఇది అదొక రకం జామ అండి. అటు సైడ్ ది ఇది ఒక రకం అనమాట, రౌండ్ ది. తర్వాత దానిమ్మ. ఓకే, అది స్వీట్ నారింజ. సో ఇది స్వీట్ నారింజ అండి ఇది. అవునండి. ఇంకా గ్రో బ్యాగ్ అందులో బ్యాగ్ లోనే ఉంది. దాని కింద నుంచి వేళ్ళు అందులోకి వెళ్ళిపోయినాయండి. ఓకే ఓకే, అసలు అలానే పెట్టేశారు. అవునండి. ఓకే ఫైన్ ఫైన్. సో ఫ్రూట్ మొక్కలన్నీ మీరు ఈ మడిలో ఓన్లీ మడిలో ఫ్రూట్ ప్లాంట్స్ ఏనండి. ఓకే ఓకే. అది మన కూర అరటి. పెట్టి ఎన్ని రోజులు ఏంటండి అరటి? 6 months అవుతుందండి. 6 months. అంటే మడుల్లో పెడితే ఎంతకైనా అది టక్కున పెరిగిపోతూ ఉంటుంది. బాగా సైజు వచ్చింది. సో ఈ మడుల్లో మీరు పపాయ పెట్టలేదు? పపాయ నార్మల్ పక్కన పెట్టారు కానీ అవి వాలంటీర్ వచ్చినాయి, వాటిని వదిలిస్తాను అనమాట. అట్లా ఇప్పుడు పూత స్టార్ట్ అయింది, చూద్దాం అసలు అందులో కూడా పెంచగలమా లేదా అని చెప్పి నా కాన్సెప్ట్ అనమాట. ఓకే సూపర్. మీ దగ్గర ఎక్కువ మ్యాక్సిమం వాటంతటా అవే వచ్చేస్తున్నాయి. సో ఇక్కడండి పాలకూర, చిన్నదాన్ని పాలకూర పెట్టేసుకున్నారు. పాలకూర, పుదీనా, అవన్నీ టమాటా ప్లాంట్స్. అక్కడ మన డ్రాగన్ ఫ్రూట్ అది ఫ్రెండ్ ఇచ్చింది. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేక వదిలేస్తా కానీ ఇంకా పెంచాలి ఇప్పుడు. మంచిగా కేరింగ్ తీసుకోలేదు దాన్ని. ఇప్పుడు మీరు ఎట్లయితే ఇక్కడ కూర అరటి పెట్టారు, అటు చివరిలోనే డ్రాగన్ ఫ్రూట్ పెట్టి దాన్ని మెయింటైన్ చేయొచ్చు. ఇట్లా చివరే పెట్టేసారు. పెద్ద దాంట్లో పెట్టాలి, సైజ్ సరిపోదు. పెద్దగా అసలు మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదు డ్రాగన్ ఫ్రూట్ అంటారు. ఓకే ఫైన్ ఫైన్. స్ట్రాబెర్రీ కూడా ఉన్నాయి. ఓకే, ఫ్లవరింగ్ వచ్చింది ఇప్పుడే. ఇవన్నీ కూడా అడ్డ ముక్కలు వేసారు దేనికండి? అవి స్ట్రాబెర్రీ ఫ్లవర్ రాగానే మట్టిలో పడితే పాడైపోద్దండి స్ట్రాబెర్రీ. సో దానికోసం అని పేపర్ వేసాను. నేను అదే అడగబోయాను, ఎందుకంటే స్ట్రాబెర్రీ ఎప్పుడైతే ఫ్రూట్ వస్తుందో ఆ ఫ్రూట్ ఇలా కిందికి వాలుతుంది, అది ఎప్పుడైతే మట్టికి తగిలితే కింద పాడైపోతుంది. సో అందుకనేసి అట్ట ముక్కలు పెట్టారు, లేదా థర్మాకోల్ పెడుతుంటారు కొంతమంది సపోర్ట్ కి. ఏదైనా సపోర్ట్ డైరెక్ట్ గా మట్టికి తగలకుండా ఉంటే బాగుంటుంది. అందుకనేసి సూపర్. ఇది బత్తాయి. సో ఈ టబ్ లో పెట్టేశారు. అవునండి. ఇది పెట్టి మాత్రం 1.5 year అవుతుంది. ఇంకా టైం పడుతుంది ఏమో వెయిటింగ్. సో ఫ్రూట్ మొక్కలు అంటే ఆటోమేటిక్ గా టైం పడుతుంది, కానీ గ్రాఫ్టెడ్ అయితే త్వరగా వస్తుంది. గ్రాఫ్టెడే మరేమో ఇంకా రాలేదండి. ఓకే ఓకే. సో దీని సాయిల్ పర్ఫెక్ట్ ఉందంట? ఉంది అండి, మంచిగా హెల్దీగానే ఉంది, కానీ పూత రావట్లేదు. ఓకే ఓకే ఓకే. సో ఇదండి, ఇది ఆర్నమెంటల్ క్యాబేజ్ అని ఒక ఫ్రెండ్ ఇచ్చారు. ఒక్కటే పెట్టా కానీ ఇది నిండా వచ్చింది. మనం ఇంకా పెద్ద టబ్లో వేస్తే ఇంకా బాగా వస్తుంది. సో మీరు అన్ని కూడా ఇవి తీసుకున్న ఈ థర్మాకోల్ షీట్ వాడుతున్నారు? మెడికల్ షాప్ ఒకటి ఉంటుంది, ఆయన నన్ను చూడగానే ఇచ్చేస్తాడు మొక్కల కోసం. ఓకే ఫైన్. యాక్చువల్గా మనం మిద్దె తోట పెడుతున్న వాళ్ళందరూ కూడా చాలా బెస్ట్ ఆప్షన్.
ఎందుకంటే థర్మాకోల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. బేసిక్గానే అందులో మట్టి కూడా మనం వేస్తుంటాం, తడి ఉంటుందండి దాంట్లో, వాటరింగ్ ఎక్కువ చేయకపోయినా సరే. కాబట్టి దీనివల్ల మనకి ఎక్కువ వెయిట్ అంటే పాట్ వెయిట్ దట్టు, మళ్ళీ మనం వేసే మొత్తం ఇసుక, వర్మి కంపోస్ట్ ఇవన్నీ వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి, సాయిల్ వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి మనం పాట్ వెయిట్ తగ్గించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తే ఇలా ఇలా గ్రో బ్యాగ్స్, లైట్ వెయిట్ గ్రో బ్యాగ్స్ కొనుక్కోవాలంటే కొంతమంది గ్రో బ్యాగ్స్ కష్టం అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. సూపర్ అండి, నైస్. ఇంకా బీరకాయలు ఉన్నాయి, బీరకాయ ఇంకా సొరకాయ. ఇది పందిరి, వర్షానికి పందిరి అంతా పడిపోయింది, నేను అందుకని ఇట్లా సెట్ చేసాం. వర్షానికి పడిపోయింది. అవునండి. ఓకే, సో ఇక్కడ ఇది మునగ చెట్టు, కాయ ఉంది, ఇప్పుడే ఒక కాయ వచ్చింది. దీనికి 1.5 year ఉంటుంది, కానీ ఎందుకనో అంత మంచి క్రాప్ లేదు దీనికి. చూడాలి. సో వచ్చేస్తుంది మునగ చెట్టు, ఏం కాదు యాక్చువల్గా వచ్చేస్తుంది, చిన్న చిన్న ఇప్పుడే పూత కూడా వస్తున్నట్టు ఉంది చిన్న చిన్నగా. సో ఇక్కడ పుదీనా. ఓకే, ఇది కూడా ఈజీగా పెంచొచ్చండి పుదీనా. సో పుదీనా ఇలా పట్టుకొని బాగుంటుంది. బయట వాటికి ఇంత స్మెల్ రాదు, ఎందుకంటే ఇట్లా ఉన్న వాటికి ఉట్టికి ఇట్లా పట్టుకొని, నేను తెంపను కూడా తెంపలే, ఉట్టికి ఇలా అంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ వస్తుంది చూడండి. సూపర్ పుదీనా. ఓకే, సో అటు కూడా ఇంకా అటు నచ్చింది. ఇది కరివేపాకు. ఓకే, సో ఇది పెట్టి ఎన్ని రోజులు లేదండి కరివేపాకు? ఇది ఒక 6 months అవుతుంది. 6 months అయింది. ఓకే ఓకే. స్ట్రాబెరీస్. ఇదేమో స్టార్ ఫ్రూట్ అంటాం కదా. అవునండి, స్టార్ ఫ్రూట్. ఓకే ఓకే. సో ఒకటే టబ్లో స్టార్ ఫ్రూట్, వంగ 2 పెట్టారు. సో ఇలా మీరు ఎప్పుడన్నా అంటే ఇలా బయోడైవర్సిటీ లాగా ఒకటే పెద్ద టబ్ ఉంటే దాంట్లో పెడతానండి, 2-3 పెడతా. అంటే చిన్న ప్లాంట్స్ లాంటివి అనమాట. ఇదైతే ఒకటే, వంగ అయితే మనకి క్రాప్ అయిపోగానే తీసేస్తాం కదా ఎట్లానో కానీ ఇలా పెద్ద టబ్ ఉన్నప్పుడు ఒక 2-3 మొక్కలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటూ ఉంటాయి. అట్లానే సైడ్ కి మెంతికూర అవి ఇక అవి అట్లా చల్లామంటే దానిపైన అదే వచ్చేస్తూ ఉంటాయి. మార్నింగ్ గ్లోరీ. ఎస్, మంచిగా చూసారు కదా మన కూలర్ కట్ చేసేసుకొని ఇలా కూడా చూసుకోవచ్చు. బేసిక్గా చాలా మంది మనం చూసుకోవాలి, గార్డెన్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఇలా మన ఇంట్లో వేస్ట్ కూడా ఉంటాయి కదా, సాయిల్ ఒకటి తెచ్చుకొని మిగతా వేసుకుంటే ఇలా వీటిలో ఆకుకూరలు చాలా బాగా వస్తాయి కదండి. అవునండి, ఆకుకూరలు బాగా వస్తాయి, పాదులు కూడా బాగా వస్తాయి. పాదులు ఎక్కువ లెంగ్త్ ఉంటుంది కదా, సో బాగా వస్తాయి. పాదులు కూడా వేసుకోవచ్చు. అండ్ ఆకుకూరలు అయితే ఈజీ, ఇక పాదులు వస్తున్నాయంటే ఆకుకూరలు ఈజీగా వచ్చేస్తాయి. సో ఎక్కువ గార్డెన్ చేయాలంటే ఎక్కువ డబ్బులతో కూడుకున్న పని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఎలాంటి సజెషన్ ఇస్తారు? తక్కువలో చేసుకోవాలి గార్డెన్? తక్కువలో చేసుకోవాలి అంటే మనం ఎక్కువ కిచెన్ వేస్ట్ని అసలు వేస్ట్ చేయకుండా జస్ట్ ఎండుటాకులు మనకి ఎట్లానో దొరుకుతాయి కదా, మన గార్డెన్ లోవే చాలా వరకు వస్తాయి అవి. ఇంకా కొంచెం కిచెన్ వేస్ట్, మన ఈ ప్లెయిన్ అట్ట మొక్కలు చూసారు కదా ఆల్రెడీ ఇందాక, అవి కూడా మనకి కంపోస్ట్ కి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఒక లేయర్ అవి అట్లా వేసి మల్చింగ్ లాగా కంపోస్ట్ కూడా పనికొస్తాయండి. మనం అది కంపోస్ట్ లో వేయచ్చు అట్టలు. ఓన్లీ ఆ బ్రౌన్ కలర్ షీట్స్ మాత్రమే పనికొస్తాయి. మన బాక్స్లు ఉంటాయి కదా అవే పనికొస్తాయి. మొత్తం వేసి మనం ఫిల్ చేసుకుని పైన జస్ట్ ఒక లేయర్ సాయిల్ వేసేసి అట్లా వదిలేసామంటే ఒక 2-3 months మనకి బ్యాగ్ రెడీ అయిపోద్ది. లైట్ వెయిట్. మనం నార్మల్ దేంట్లో అయినా మనకు వాటర్ క్యాన్స్ కానీ అవి అయితే మనకి 20 రూపాయలకి 30 రూపాయలకే దొరుకుతున్నాయి వాటర్ క్యాన్స్. అంటే ఇప్పుడు బేసిక్గా ఒకరికి ఫస్ట్ మొక్క పెట్టేటప్పుడు మీ ప్రాసెస్ ఏముంటుంది చెప్పండి? నా ప్రాసెస్ అయితే ఫస్ట్ ఎండుటాకులు వేస్తానండి. ఎండుటాకులు మన గార్డెన్ లోవే మనం క్లీన్ చేసినవి ఉంటాయి కదా అవి వేసేస్తా. వేసేసి నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ ఒక 2-3 days అట్లానే పెట్టుకుంటా. అది కూడా వేసి ఈ బ్రౌన్ షీట్స్ కానీ లేదంటే మళ్ళీ ఒక లేయర్ ఎండుటాకులు కానీ వేసి ఫైనల్ స్టేజ్ లో సాయిల్ వేస్తాను అనమాట. ఫైనల్ స్టేజ్ సాయిల్ ఏమేమి మిక్స్ చేస్తాను? సాయిల్ లో వర్మి కంపోస్ట్ కానీ ఆవు పేడ ఎరువు కానీ వేస్తానండి. ఓకే, అంతే. వర్మి కంపోస్ట్, ఆవు పేడ. అందులో ఇసుక కానీ లేకుంటే ఇసుక అన్నిటికీ అవసరం ఉండదండి. ఇప్పుడు మనకి స్ట్రాబెర్రీకి అట్లా పసుపు దుంపలకి వీటికి ఇసుక అవసరం అవుతుంది ఎక్కువ, దుంప జాతులు వాటికి. నార్మల్ మొక్కలకి వీటికి ఇసుక అవసరం లేదు. మరి దాని ఇసుక ప్లేస్ లో మీరు ఇంకేమిస్తారు? అంటే మన ఇది రంపం పొట్టు ఉంటది కదా అది కూడా యూజ్ చేస్తాం, మాయిశ్చర్ లాగా. ఓకే ఓకే. సో అందరూ కొంతమంది ఇసుక యూజ్ చేస్తారు, కొంతమంది రంపం పొట్టు యూజ్ చేస్తారు, లేకుంటే కొంతమంది పీసు. అవునండి, ఇది కూడా సో యూజ్ చేసుకుంటుంటారు. అంటే మాయిశ్చర్ ఎక్కువ ఉండడానికి ఫస్ట్ డ్రైనేజ్ హోల్స్ నీట్గా ఎక్కువ ఉంటే మనకి మళ్ళీ
వాటర్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే మొక్కలతో. వాటర్ స్టాగ్నేట్ అవ్వద్దు, అక్కడ ఆగొద్దు, అవినా కానీ పాడైపోతాయి. సో డ్రైన్ హోల్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉండాలి. సో డ్రైన్ హోల్స్ అంటే ఇప్పుడు ఎట్లా హోల్ ఉంటుంది, వాటర్ పోతూ ఉంటుంది, అక్కడ స్టక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేనైతే మన కొబ్బరి పెంకు ఉంటాయి కదా, కొబ్బరి పెంకు అవి సేవ్ చేసుకుని ఉంచుకుంటా. ప్రతి పాటికి అవే ఉంటాయండి మొత్తం అన్ని. కొబ్బరి పెంకులు ఆ డ్రైన్ హోల్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టేసి పైన మిక్స్ లేయర్ బై లేయర్ వేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే మనం వాటర్ ఎప్పుడైతే పోస్తామో ఆ కొబ్బరి పెంకులు ఉంటాయి కాబట్టి ఆ మట్టి నాపుతాయి, వాటర్ బయటకు వచ్చేస్తాయి. లేదు అట్లా ఏం లేదు అంటే టకటక వాటర్ అంతా సాయిల్ అంతా వెళ్ళిపోతుంది, మొత్తం మట్టి మట్టి అయిపోతుంది. ఎస్ ఎస్. బృందావనంలోకి వచ్చేసాం. కృష్ణుడు కూడా ఇక్కడే ఉన్నారు. ఓకే సూపర్. సో ఇక్కడ చిన్న సెటప్, ఓన్లీ ఫ్లవరింగ్ అన్నమాట. ఓన్లీ ఇక్కడ ఉంది పూల తోటలో కృష్ణ భగవాను పెట్టారనమాట. సూపర్. సో ఇక్కడ వాటర్ పడుతూ ఉంది. సో మేము ఫస్ట్ ఇక్కడ వచ్చి అలా కూర్చున్నప్పుడు ఫస్ట్ ఈ వాటర్ సౌండ్కి చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. ఎందుకంటే వాటర్ సౌండ్ ఎప్పుడు కూడా ఇలా పడుతూ ఉన్నప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, కళ్ళు మూసుకొని అలా వింటుంటే. ఫస్ట్ ఈ వాటర్ సౌండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫైన్. సో ఇక్కడ మొత్తం పూల మొక్కలు ఉన్నాయి, అన్ని పూల మొక్కలు అన్ని ఒకటే చోట పెట్టారు. ఓకే. సో ఇక్కడ అన్ని పూల మొక్కలు, బ్యాక్ సైడ్ మొత్తం మళ్ళీ పాదులే ఉన్నాయండి. దొండ ఆల్రెడీ కాపు వచ్చింది. రెగ్యులర్ గా వీక్లీ వన్స్ వస్తాయండి కాపు. ఇంట్లోకి సరిపడా ఒక ½ కేజీ వచ్చి ఇంట్లోకి సరిపోతాయి. ఓకే. సో మళ్ళీ ఇక్కడ ఇంకా చెమ్మకాయ అంటాం కదండి, పూత వచ్చింది. చెమ్మకాయ, ఓకే, పూత కూడా వస్తుంది. ఇంకా టమాటో ప్లాంట్స్, ఇవన్నీ మొత్తం అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, దాదాపు ఒక 10-15 రకాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం పింక్ మందారాలు. సో ఇవన్నీ కూడా ఫ్లవర్ అన్ని గ్రో బ్యాగ్ లోని టబ్ లోనే అండి. అవునండి, అన్ని గ్రో బ్యాగ్ టబ్స్ లోనే ఉన్నాయి. సో ఇక్కడ సో అలాగే గ్రేప్ కూడా ఉందండి. అదే అటు పెట్టారండి. అవునండి, ఈ టబ్ నుంచి అటు ఎక్కించాము. సో అంటే ఈ గ్రేప్స్ పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఇది గ్రేప్ పెట్టి 1 year అయింది. పూత వచ్చింది, రాలిపోయిందండి. సో అందరికి ఇదే ప్రాబ్లం అవుతూ ఉంటుంది. గ్రేప్స్ యాక్చువల్ గా వస్తుంది, రాలిపోతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా దానికి జాగ్రత్త బాగా తీసుకోవాలి. పార్ట్ సైజ్ కూడా పెద్దగా ఉండాలనుకుంటాను. బ్లాక్ టబ్ లో ఉంది, అది ఇంకా రావట్లేదు అనమాట. పాట్ సైజ్ కూడా పెద్దగా ఉంటే ఆటోమేటిక్ గా దానికి కావాల్సిన ఏదైతే సాయిల్ కానీ లేకపోతే దానికి కావాల్సిన ఫుడ్ ఏదైతే ల్యాండ్ లో అయితే బాగా వస్తుంది. అసలు మీరు గ్రేప్ ఈసారి మడుల్లో పెట్టాలి, అటు పెట్టేస్తాను. మనం ఇచ్చే సాయిల్, దానికి ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో కరెక్ట్ గా ఇస్తే ఒకసారి ఉంటాయి. చాలా మంది ఇప్పుడు మిద్దె తోట పెంచుతున్న చాలా మంది గ్రేప్స్ పెంచుతున్నారు. నేను ఈ మధ్య చాలా మంది చూసాను అనమాట. సో గ్రేప్స్ అలా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏదో తోటలో చూస్తాను తప్పితే మిద్దె తోటలో గ్రేప్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కి ప్లాన్ చేస్తాను. సూపర్ సూపర్ అండి, తప్పకుండా. ఓకే అండి, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఆన్సర్ చెప్తారా? బుల్లెట్ మిర్చి అండి. బుల్లెట్ మిర్చి రెడ్ కలర్ వస్తాయి అనమాట పండిపోగానే, చాలా బాగుంటాయి చూడడానికి. కారం కూడా విపరీతంగా ఉంటాయి అనమాట. సో ఇంత సైజ్ లో ఉంటుంది, సేమ్ గ్రేప్ లా ఉంటది అండి చూడడానికి, కాకపోతే రెడ్ కలర్ లో ఉంటది అనమాట. ఓకే, సో ఆన్సర్ ఈస్ బుల్లెట్ మిర్చి. ఇంతగా ఉంటుంది అనమాట. సో అంటే మామూలు మిర్చి అయితే ఇలా పెద్దగా వస్తుంది కాబట్టి మేము అందుకే కొద్దిగా కన్ఫ్యూజ్ చేయాలి కాబట్టి బుల్లెట్ మిర్చి అని అనమాట. ఆన్సర్ ఇస్ బుల్లెట్ మిర్చి. నిన్ననే హార్వెస్ట్ చేశారండి? అవునండి, అందుకనే లేవు, చిన్న పిందులు ఉన్నాయి మళ్ళీ. ఓకే, సో మిర్చి దీనికి కూడా బేసిక్ గా మిర్చికి చాలా ఎక్కువ పెస్ట్ కొడతారు కదండి, దీనికి మీరు? దీనికి కూడా పుల్ల మజ్జిగ స్ప్రేనే పనిచేస్తుంది. ఇంట్లో ఎక్కువ పెస్ట్ వస్తుంది, బాగా ఆకుముడతనే వస్తుంది అండి. రెగ్యులర్ గా ఆకుముడత మనం మీరు ఎంత కంట్రోల్ చేసినా వస్తూనే ఉంటది మిర్చికి. ఫస్ట్ అయితే మొత్తం మన నీమ్ ఆయిల్ స్ప్రే కూడా బాగా పనిచేస్తుంది. నీమ్ ఆయిల్ స్ప్రే కానీ పుల్లటి మజ్జిగ కానీ ఇంగువ అంటే ఘాటుగా ఉన్నవి ఉండాలండి.
ఒక్కొక్కసారి మరీ ఎక్కువ ఉందన్నప్పుడు కొంచెం మనం పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవి కూడా పేస్ట్ చేసేసి వాటర్లో మిక్స్ చేసి అంటే ఒక మగ్గుకి ఒక 10 మగ్గులు వాటర్ పోసి స్ప్రే చేసినా కూడా పనిచేస్తుంది. పచ్చిమిర్చికి పచ్చిమిర్చే విరుగుడు అనమాట. కారం కారం. ఓకే అండి. సో ఆన్సర్ ఇస్ బుల్లెట్ మిర్చి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి మొక్కని మాకు పరిచయం చేశారు. అలాగే మీ మిద్దె తోట తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.